ఎంజాయ్ చేయడానికి మన వాళ్ళు ఏం లండన్ వెళ్ళట్లేదు కదన్నా. మనం వెళ్ళేది విదేశాలకే కదా. జరిగే అన్నీ చూస్తున్నారుగా ప్రజలు ఎప్పటికప్పుడు. మనం లండన్ వెళ్ళి లండన్కి ఫ్లైట్ ఇటు అటు ఫ్లైట్ మనం వెళ్ళి తిరగట్లేదు కదా. లండన్కి వెళ్ళి ఎంజాయ్ చేసిన వాళ్ళు, అక్కడికి వెళ్ళి ప్యాలెస్లకి వెళ్ళి ఎంజాయ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ తెలుసు. వాళ్ళు తీసుకొచ్చిన కంపెనీలు ఏమంటే ఫస్ట్ వాళ్ళని చెప్పమానండి. అసలు ఉన్నాయి లేవో ప్రజలు చూస్తారు, ప్రజలకు తెలుసు. వాళ్ళు దాన్ని బట్టి ఎవరేం చేయాలో ప్రజలకు బాగా తెలుసు, చేస్తారు. తెలుసా బ్రదర్ మీకు? ఐటీ మినిస్టర్ ఆయన పేరేంటిది అది? అంటే అసలు ఐటీ మినిస్టర్ పేరు ఎవరో తెలియకుండా ఆ విధంగా పరిపాలించారు గత పాలకులు. మరి అలాంటి వాళ్ళు మరి ఏంటి ఆయన పేరే, ఆయన సరిగ్గా మాట్లాడే విధానమే, ఆయన ఏం మాట్లాడాలో ఆయనకే తెలియక ఏదేదో చెప్పేవాడు ఆయన. అందువల్ల ఆయన పేరే గుర్తుపెట్టుకోలేకపోయాం. మేమేం చేస్తాం దానికి. తీసుకొచ్చారా మరి? చాలా తీసుకొచ్చారుగా. చాలా మంది గ్రాడ్యుయేట్స్ అందరూ రోడ్ల మీద ఎందుకుంటారు అన్న. కంపెనీలు తీసుకొస్తే కంపెనీలు వచ్చినాయి అన్న, తప్పలేదు. ఏం కంపెనీలు వచ్చినాయి మనకి? ఈ బొబ్బట్ల కంపెనీలు, మసాలాల కంపెనీలు, ఇలాంటివి చాలా తీసుకొచ్చారు. దేన్ని తీసుకురారు? అవి ఎక్కడ మనం ఇప్పుడు మన ఈ హోటల్స్లో సరదాగా మన సర్వెంట్గా వెళ్ళినా సరే అయ్యా కన్నా మనం పనిచేసేది. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చేది ఏముంది అందులో? ఇంకా మనం వెళ్ళి ఏదో దగ్గరికి వెళ్ళి చిన్న రెజ్యూమ్ ఇచ్చేసి హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని ఉంటే అదే 10,000 15,000కు మనం వెళ్ళి చేసుకునే కంపెనీలు బోల్డ్ ఉన్నాయి బయట. అందులో. నమస్తే, మీ పేరు? రవి. ఏం చేస్తారు? MBA అయింది, ఖాళీగా ఉన్నప్పుడు. మరి ఈ రోజున మీరు స్టూడెంట్ అంటా ఉన్నారు, చదువుకున్నా ఉన్నారు. మరి ఈ రోజున లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి యువత పరంగా ఆలోచించిన విధానం నా అసెంబ్లీ సమావేశాల్లో కూడా బడ్జెట్ 1,200 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ విధులు చేయడం అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మనం పాత గవర్నమెంట్లో చాలా చూసాం అన్న. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. ఏం చేశారు ఆ మినిస్టర్లు అందరూ? ఏమనంటే ఒకళ్ళు ఏమైనా వచ్చి డ్యాన్స్ చేస్తారు, ఇంకోళ్ళు ఏమైనా వచ్చి ఏదో చెప్తాడు, ఆయనకే తెలియదు అది. ఇంకొక ఆయన అంటాడు పోలవరం అంటాడు, పోలవరం గురించి నాకేమీ తెలియదు అంటాడు. ఇప్పుడు మన మంత్రులు ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు. ఆయన ఏం చేశారు? లాస్ట్ వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చేయాల్సిన పని ఈయన చేశారు. ఎప్పుడు వాళ్ళు చేసి అప్పులు చేసేసి వాళ్ళు వెళ్ళిపోతే ఇప్పుడు ఈయనకు అసలు అది చేయాల్సిన అవసరం లేదు, ఎవరు అడగని ప్రశ్న కూడా చేయరు. అలాంటిది ఈయన వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలి. ఇలా చాలామంది ఎడ్యుకేషన్గా అది అయిపోయినాక వాళ్ళ దగ్గర అమౌంట్ లేక చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక అమౌంట్ లాగా చాలామంది ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు పాడవకూడదని చెప్పి నారా లోకేష్ గారు ముందు చూపుతో పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పి 1,200 కోట్లు ఈ రోజున మంజూరు చేయడం చాలా ఆనందకరంగా ఉంది. అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము ప్రతిరోజు కూడా వాళ్ళకి రావాల్సిన నిధులు సక్రమంగా అందించాము, టైం టు టైం కూడా వాళ్ళ కాలేజ్ అకౌంట్లో కానీ పిల్లల అకౌంట్లో కానీ పడేసే విధంగా మేము చేసామంటున్నారు కదా. మరి ఏం చెప్తారు దాని గురించి? అందరి అకౌంట్లో పడేటట్టు 1,200 కోట్లు ఏమైపోయినాయి అన్న? ఎవరు తిన్నారు మరి అన్నీ? సరే వాళ్ళు చెప్పినట్టు కాలేజీల అకౌంట్లో స్టూడెంట్స్ అకౌంట్లో వేసాం. స్టూడెంట్ల అకౌంట్లో వేస్తే ఇప్పుడు స్టూడెంట్స్కైనా అమౌంట్ రావాలి, లేదంటే కాలేజ్ అకౌంట్లో వేస్తే వాళ్ళైనా ఫీజు ఆపుకోవాలి. అప్పుడు వాళ్ళు ఫీజు ఆపుకోలేదు, వీళ్ళకి పేరెంట్స్ అకౌంట్లోకి డబ్బులు పడలేదు. మరి ఆ 1,200 కోట్లు ఎవరు తిన్నారు? వేసిన ఆయన తిన్నట్ట మరి? ఆయన తినాలిగా మరి. ఆయన తినాలి, లేదంటే బయట వాళ్ళ వెనకమల ఉన్న వాళ్ళు ఎవరైనా తినాలి. వేసేవాళ్ళు అయితే వీళ్ళు పిల్లలు ఫీజులకు ఇబ్బంది పడరు కాబట్టి వేస్తే. పోయినసారి నేను చదువుకునేటప్పుడు ఏమైందంటే, ఇప్పుడు కాలేజీకి వెళ్ళి మా ఎడ్యుకేషన్ అయిపోయాక సర్టిఫికేట్లు తీసుకోవడానికి కాలేజీకి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఏమైంది? మన ఫీజు మొత్తం పే చేస్తే తప్ప సర్టిఫికేట్లు ఇవ్వడానికి వేసేవాళ్ళు. ఎందుకు పే చేయలేదు? అదే గత ప్రభుత్వంలో మనకి అమౌంట్ పడాల్సింది పడలేదు. అవి పడి మన అమౌంట్ పే చేసేసి మనకు సర్టిఫికేట్లు తెచ్చేసుకున్నాం, ఈజీగా జరిగేది. వాళ్ళు ఏమన్నారు? సర్టిఫికేట్స్ కావాలంటే మీ అమౌంట్ పే చేయాల్సింది కంపల్సరీగా, లేదంటే మీ సర్టిఫికేట్స్ అనేది మేము అని చెప్పి ఫేస్ మీద చెప్పేసేవాళ్ళు మొహం మీద. అది ఇప్పుడు ఈయన లోకేష్ గారు చేసిన పని వల్ల ఈ అమౌంట్ మాకు పడంగానే అది మేము సర్టిఫికేట్ అది కాలేజ్ ఫీజు కట్టుకొని మేము సర్టిఫికేట్ తెచ్చుకొని ఇప్పుడు మేము చేయడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మరి ఈరోజు లోకేష్ గారు అంటా ఉన్నారు, విద్యాశాఖ మంత్రి ప్లస్ ఐటీ శాఖ మంత్రి. మరి ఎలా ఉంది బ్రదర్ ఆ పనితీరు కానీ మన రాష్ట్రానికి కంపెనీ తీసుకొచ్చే విధానం కానీ అసలు ఎలా ఉంది? అసలు ఈ మధ్యకాలంలో ఆయన బయట విదేశాలకు వెళ్ళి చాలా కంపెనీలతో మాట్లాడి చాలా కంపెనీలతో భేటీ అయ్యి మన ఆంధ్రప్రదేశ్కి అవసరమైన ఐటీ కంపెనీలు కానీ వివిధ కంపెనీలు కానీ తీసుకురావడానికి ఆయన చాలా కృషి చేస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఫ్యూచర్లో మనకి పిల్లలు చదువుకున్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కి కూడా ఖచ్చితంగా జాబు వచ్చేలా చూస్తారని చెప్పి ఆ నమ్మకం అయితే మాకుంది. కంపల్సరీగా ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఖచ్చితంగా చేసి పెడతారు. ఖచ్చితంగా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అసలు మన రాష్ట్రం గురించి ఆలోచించే తత్వం లేదు. వాళ్ళకి వెళ్తున్నారు కానీ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు కానీ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కానీ కంపెనీస్ కానీ ఏమి తీసుకురావట్లేదు. ఒకవేళ వచ్చినా సరే అవి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన పేర్లు వీళ్ళు మార్చుకుని వీళ్ళు చేసుకుంటున్నారని చెప్పి అంటా ఉన్నారు వైసీపీ నాయకులు. ఏం చెప్తారు మరి? ఎంజాయ్ చేయడానికి మన వాళ్ళు ఏం లండన్ వెళ్ళట్లేదు కన్నా. మనం వెళ్ళేది విదేశాలకే కదా. జరిగే అన్నీ చూస్తున్నారుగా ప్రజలు ఎప్పటికప్పుడు. మనం లండన్ వెళ్ళి లండన్కి ఫ్లైట్ ఇటు అటు ఫ్లైట్ మనం వెళ్ళి తిరగట్లేదు కదా. లండన్కి వెళ్ళి ఎంజాయ్ చేసిన వాళ్ళు, అక్కడికి వెళ్ళి ప్యాలెస్లకి వెళ్ళి ఎంజాయ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, నారా లోకేష్ గారు వెళ్ళారు, ఐటీ కంపెనీలకి తీసుకొచ్చారు.
వాళ్ళు తీసుకొచ్చిన కంపెనీలు ఏమంటే ఫస్ట్ వాళ్ళని చెప్పమానండి, అసలు ఉన్నాయి లేవో ప్రజలు చూస్తారు, ప్రజలకు తెలుసు, వాళ్ళు దాన్ని బట్టి ఎవరేం చేయాలో ప్రజలకు బాగా తెలుసు చేస్తారు. తెలుసా బ్రదర్ మీకు ఐటీ మినిస్టర్ ఆయన పేరేంటిది అది, అంటే అసలు ఐటీ మినిస్టర్ పేరు ఎవరో తెలియకుండా ఆ విధంగా పరిపాలించారు గత పాలకులు. మరి అలాంటి వాళ్ళు మరి ఏంటి ఆయన పేరే, ఆయన సరిగ్గా మాట్లాడే విధానమే, ఆయన ఏం మాట్లాడాలో ఆయనకే తెలియక ఏదేదో చెప్పేవాడు ఆయన, అందువల్ల ఆయన పేరే గుర్తుపెట్టుకోలేకపోయాం. మేమేం చేస్తాం దానికి. తీసుకొచ్చారా మరి? చాలా తీసుకొచ్చారుగా, చాలా మంది పాప గ్రాడ్యుయేట్స్ అందరూ రోడ్ల మీద ఎందుకుంటారు అన్న, కంపెనీలు తీసుకొస్తే. కంపెనీలు వచ్చినాయి అన్న, తప్పలేదు. ఏం కంపెనీలు వచ్చినాయి మనకి, ఈ బొబ్బట్ల కంపెనీలు, మసాలాల కంపెనీలు, ఇలాంటివి చాలా తీసుకొచ్చారు. దేన్ని తీసుకురారు అవి ఎక్కడ. మనం ఇప్పుడు మన ఈ హోటల్స్లో సరదాగా మన సర్వెంట్గా వెళ్ళినా సరే అయ్యా కన్నా మనం పనిచేసేది. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చేది ఏముంది అందులో. ఇంకా మనం వెళ్ళి ఏదో దగ్గరికి వెళ్ళి చిన్న రెజ్యూమ్ ఇచ్చేసి హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని ఉంటే అదే 10,000 15,000కు మనం వెళ్ళి చేసుకునే కంపెనీలు బోల్డ్ ఉన్నాయి బయట. అందులో అంటే వాళ్ళు తీసుకొచ్చి పెట్టేది ఏమన్నా ప్రత్యేకంగా మళ్ళీ వాటికి ఖర్చు పెట్టి మళ్ళీ వెళ్ళాలి అన్నాయి అక్కడికి. మరి అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం ఎంత దూరం వేస్తాను, ఈ ప్రభుత్వం కూడా ప్రశ్నిస్తానంటా ఉన్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు? మరి అసెంబ్లీ జరిగే టైంలో మన ప్రజల మనిషి అయితే అసెంబ్లీలో ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రశ్నించే మనిషి అయితే ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళాలి కదన్నా. అసెంబ్లీకి వెళ్తే ఫస్ట్ ఆయనకి ఆయన స్పీకర్ గారు మాట్లాడే ఛాన్స్ ఇస్తారు. ఈయన ప్రజల తరపున ఏమో సమస్యలు ఉన్నాయని ఆయన మాట్లాడవచ్చు. ఆయన మాట్లాడి ఈయన ప్రశ్నించవచ్చు, ఏమేమి ప్రశ్నలు ఏమున్నాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి. ఫస్ట్ ఆయన వెళ్ళి అసెంబ్లీలో కూర్చుంటే తర్వాత ఆయన ఇంకా ప్రశ్నించడం. దాని తర్వాత ప్రెస్ మీట్లు ఎన్ని పెడితే ఏం ప్రయోజనం? ఇలాంటి 100 పెడతారు ప్రెస్ మీట్లు బయట, వాళ్ళందరూ ప్రశ్నించే వాళ్ళు అయిపోతారా? లోపలికి వెళ్ళి అసెంబ్లీలోకి వెళ్ళి వాళ్ళకి నచ్చినట్టు అప్పుడు ఆయన ఏం మాట్లాడగలలో అక్కడ మాట్లాడుకోవాలి. నిన్న అసెంబ్లీ జరిగే టైంలో కూడా అందరూ బయటకు వచ్చేసి 11 నిమిషాలకి ప్రకటనలు కూడా పట్టుకుని శాంతి భద్రతలు లేవు, ప్రశ్నిస్తే ప్రశ్నించినవారు లేదా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వరని చెప్పి ఆయన ప్రకటనలు పట్టుకుంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? రికార్డులు ఏముందన్న, ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేది దేనికి ఇస్తారు? మినిమం 18 సీట్లు గెలవాలని చెప్పి అది అందరికీ తెలిసిన విషయమే. అది లేని ప్రతిపక్ష హోదా దేనికి వస్తుంది? అది ఆయనకి తెలియాలి, ముఖ్యమంత్రి గారికి ఆ మాత్రం తెలియదు ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా 11 సీట్లు ప్రతిపక్ష ఇవ్వరు కదా, అది అందరికీ తెలిసిందే కదా. దానికి ఆయన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, ప్రతిపక్ష హోదా రాదు, దేనికి వస్తుంది అది అని చెప్పి క్లారిటీకి ఇచ్చారు దాని గురించి బాగా. మరి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో సంవత్సరాల కాలంలో బయటకు వస్తాను, పాదయాత్ర చేస్తా అంటున్నారు. మరి యువతగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారు పాదయాత్రలో? చేయనే ఉన్నాను. ఆయన వచ్చి జనాల్లోకి వచ్చి జనాల కష్టసుఖాలు తెలుసుకుంటే మంచిదే కదా. ఫస్ట్ ఆయన జనాల్లోకి వచ్చి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటే ఆయన ప్రజలకు మంచి జరిగేలా చేస్తే మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా. ఆయన ఫస్ట్ ప్రజల్లోకి వచ్చి ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ప్రజలకు మంచి జరిగేలా ఆయన అనుకుంటే వస్తారంటున్నారు ఆయన. చూద్దాం మళ్ళీ గెలుస్తారా మరి 2029లో? అంతా ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది అన్న. ప్రజలకు తెలిసి మొత్తం ఏం చేయాలండి అనేది వాళ్ళే చూసుకుంటాం. అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు వీరారెడ్డి అండి. అన్న ఏం చేస్తారు? నేను చిన్న బిజినెస్ చేసుకుంటుంటాను. అన్న ఏంటి 19 నెలల కాలం అసలు ఎలా ఉందని ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశాలు లోకేష్ గారు ఏదైతే గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసినట్టు కానీ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ రోజున లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా అసలు యువతగా ఉపయోగపడే విధంగా విద్యాశాఖ మొత్తం పనిచేస్తా విధానం అసలు ఎలా ఉంది? అసలు మీకు ఒక విషయం క్లారిటీగా చెప్పగలనండి. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఉన్న అన్ని బకాయిలు ఈరోజు లోకేష్ గారు విడుదల చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు చదువుని గాలికి వదిలేసిన వైసీపీ గవర్నమెంట్ అండి. అంటే ఇప్పుడు వచ్చి లోకేష్ గారు పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో ఏంటి ఎవరైతే వైసీపీ గవర్నమెంట్లో ఎంత బకాయిలు ఉన్నా సరే అవన్నీ కూడా ఇప్పుడు తీర్చిదిద్దిన ఘనత లోకేష్ గారికే దక్కుతుందండి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా బడ్జెట్ సమావేశాల్లో దానిలో విద్యా వ్యవస్థల గురించి ఆయన మాట్లాడిన తీరు కానీ గతంలో బకాయిలు కూడా ఈ రోజున 1200 కోట్లు విడుదల చేయడం కానీ ఎలా చూడొచ్చు అంటారు? అసలు చదువుకునే పిల్లలకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? చదువుకునే పిల్లలకి కానివ్వండి, పిల్లల తల్లిదండ్రులకే కానివ్వండి ఈరోజు చాలా ఆనందం వచ్చేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో బకాయిలు ఉండగా చదువుకోవడానికి వెళ్ళలేక వాళ్ళు మన ఈ బానిస అయిపోయారు, మత్తు పదార్థాలకు బానిస అయ్యారు వైసీపీ గవర్నమెంట్లో. ఏంటి చదువుకు డబ్బులు కట్టినట్టయితే వైసీపీ గవర్నమెంట్ ఇలా జరిగేది కాదు. ఇప్పుడు భావితరాల భవిష్యత్తు ఆలోచించి లోకేష్ గారు ఏంటి అందరి గురించి ఏంటి ఈ బకాయిలను 1200 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడం అంటే మామూలు విషయం కాదండి. ఏంటి ప్రతిపక్షాలు ఒక 200-300 కోట్లు చెల్లిస్తామని చెప్పేసి అనుకున్నారు, కానీ వాళ్ళ ఆలోచనలు కూడా తల్లకిందులు అయ్యేటట్టుగా ఈరోజు లోకేష్ గారు చేసినటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడాను, విద్యార్థులంతా కూడాను చాలా ఆనందం వచ్చేస్తున్నారు.